రోజున పొట్టి శ్రీరాములు గారికి 58 రోజులు ఆయన ఏదైతే దీక్ష చేశారో ఆ దీక్షను గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా ఆనందంగా ఉందండి. ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన తెలుగు ప్రజల కోసం ఆయన అసూలు బాసిన మహామనిషికి ఈరోజు గుర్తింపుగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. వారికి మన తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డూండి రాకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జయంతి కూడా పురస్కరించుకొని ఈ రోజున ఇంత భారీగా ఏర్పాటు చేయడం కానండి, అంటే అమరావతిలో ఏమీ జరగట్లేదు, అమరావతి అసలు ఏం చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్పారు? ఈ రోజు ఎవరైనా సరే అమరావతి వచ్చి చూస్తే గానీ వాళ్ళకి అర్థం అవుద్ది. చాలా డెవలప్మెంట్, రోజుకి 25,000 మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. చాలా విశాలమైన రోడ్లు, అసలు ప్రపంచంలోనే ఒక వినూతమైన నగరంగా పడబోతుంది. ఇది అందరూ చూస్తే గానీ అర్థం అవుతుంది. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూసాము, చాలా సంతోషంగా ఉంది. ఇది 2-3 సంవత్సరాల తర్వాత మొత్తం మనకు అర్థమవుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి ఏర్పడబోతుంది. ఇది వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే కానీ అర్థమవుతుందండి. అక్కడ ఇంటికాడ కూర్చొని మాట్లాడేటప్పుడు అట్లానే ఉంటుంది. ప్రతి వాళ్ళు ఈ అమరావతి అనేది మన చంద్రబాబు నాయుడు గారు వినూతమైన రీతిలో దీన్ని తయారు చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం.